తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. శోభా నాగిరెడ్డి గారు ఆఖరి బొట్టు వరకు కూడా వైఎస్ఆర్సీపీకే పనిచేశారు. షర్మిల గారి యాత్ర సందర్భంగా వెళుతూ ఆవిడ వస్తూ చనిపోయారు. అయితే మీరు ఎందుకు వైసీపీలో లేకుండా టీడీపీలో ఎందుకు వచ్చారు? దాని గురించి భూమా నాగిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అండి. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎంత మదన పడ్డాడో, ఎంత తపన పడ్డాడో, నంద్యాలకి ఏదో చేయాలా, ఆలగడ్డను చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అదంతా కూడా ఆయనకి ముందే తెలుస్తుందో తెలియదు, కానీ ఆయన చనిపోతాడు అనుకుంటే నేను లేకపోతే ఇవన్నీ ఎవరు చూసుకుంటారని అనుకున్నాడో. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే మనకు ఒక భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో అవన్నీ కూడా చేయడానికి 2 సంవత్సరాల టైం ఉంది, ఇంకా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన అనుకోవడం జరిగింది. సో ఆయన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. నాకు అప్పుడు రాజకీయాలు మా తండ్రి ఏం చెప్తే అదే ఫాలో అవ్వడం జరిగింది. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ఆయనతో పాటు నేను తెలుగుదేశం పార్టీలోకి ఫాలో అవ్వడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నాకు ఫస్ట్ డే 1 నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా నన్ను మోటివేట్ చేయడం జరిగింది. అది భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు అట్లాగే జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ నా మీద బాధ్యత పెరిగిందనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో దానికి తగినట్టుగానే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినారు. తర్వాత నంద్యాల కూడా రిజల్ట్ తెప్పించుకోగలిగారు కదా బై ఎలక్షన్. నంద్యాల బై ఎలక్షన్ టైంలో అయితే నిజంగా అంటే నాకు తెలిసి నా మీద ఆ విధంగా నమ్మకం పెట్టుకోవడం, మా కుటుంబం పైన ఆ విధంగా నమ్మకం పెట్టుకోవడం అనేది కూడా నాకు తెలిసి ఏ నాయకుడు కూడా చేసి ఉండడు. ఎందుకంటే కొత్త క్యాండిడేట్ని భూమా బ్రహ్మానంద రెడ్డిని తీసుకురావడము, అప్పుడు క్యాంపెయినింగ్ చేసి ఆయన నేను కొత్త క్యాండిడేట్ అయినా గెలిపించుకోవడం కావచ్చు, అదేవిధంగా రోడ్ వైడనింగ్, ఎన్నికలకు ముందు రోడ్ వైడనింగ్ చేయించడం కావచ్చు, 10,000 మందికి కావాలంటే 13,000 మందికి ఇల్లు శాంక్షన్ చేయించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక భరోసా, ఒక నమ్మకము మా మీద పెట్టుకొని తప్పకుండా ఈ అమ్మాయి చెప్తుంది అంటే ఏదో రిజల్ట్ వస్తుందేమో అని చెప్పి ఒక నమ్మకంతో చేయడం జరిగింది. దానికి తగ్గినట్టుగానే రిజల్ట్స్ రావడం జరిగింది. ఓకే.